తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ 19వ తారీఖు నాడు యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్ను రాష్ట్రంలో ఉన్న 1 నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులందరికీ దాదాపు 27 లక్షల మందికి స్టూడెంట్ కిట్స్ని ఇవ్వబోతున్నారు. ఎందుకంటే పేద తల్లిదండ్రులకు, తర్వాత కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండే తల్లిదండ్రులకు చదివించడమే ఒక సమస్య అయితే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయో మీరు చూస్తున్నారు. అదే కాకుండా ప్రభుత్వ స్కూళ్ళలో కూడా చదివే విద్యార్థులు చాలా పేదరికంతో ఉంటారు. అయినప్పటికీ కూడా యూనిక్నెస్ లేదంటే ఒక యూనిఫామ్ను మెయింటైన్ చేస్తే అందరు విద్యార్థులు ఒకే తీరున కనిపించడానికి, మనమందరం ఒకటే అనే భావన రావడానికి కూడా ఉపయోగకరంగా ఉండే ఈ కిట్ మంచి నాణ్యమైన డ్రెస్లతో పాటు, బ్యాగ్తో పాటు స్పోర్ట్స్ కిట్స్ కూడా, అంటే క్రీడా రంగంలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అందించాలని ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి చిన్నది కూడా తల్లిదండ్రులకు ఖర్చుగా భావించే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం, ఇది విద్యార్థుల పట్ల, విద్య పట్ల ముఖ్యమంత్రి గారికి ఉండే కమిట్మెంట్కి ఇది నిదర్శనం. ఈ విధంగా చేయడం వెనుక ఉద్దేశం కూడా రేపటి రోజున అన్ని స్కూళ్ళు కూడా ఒకే విధంగా, మీరు చూస్తే ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ కనుక చూస్తే అన్ని ప్రాంతాలలో అదే రకమైన విద్యను అందించడానికి, అందరికీ ఒకే రకంగా విద్యను అందించే ప్రయత్నంలో వారు చేస్తున్నదాన్ని మనం అందరం కూడా గర్వించాలి. ఎందుకంటే ఈరోజు చదివే ఆస్తిగా ఉన్న పరిస్థితుల్లో, విద్యనే ఈరోజు ఎంతో పెట్టుబడిగా ఉంటున్న పరిస్థితుల్లో విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావించడం, దాంట్లో విద్యాశాఖ మంత్రికి కూడా వారు ఉండడం వల్ల ఎలాంటి చేంజెస్, ఎలాంటి క్వాలిటీని పెంచితే విద్యారంగం తెలంగాణలో అభివృద్ధి చెందుదని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు చూస్తే యంగ్ ఇండియా స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 100కు పైచిలకు స్కూల్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అది దాదాపు 200 కోట్ల పైచిలకు. అక్కడ నాణ్యమైన విద్యనే కాదు, అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దాన్ని చేయాలనే ఆలోచన, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆలోచన కానీ, తర్వాత ఇలాంటి విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ, ఇదంతా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. కాబట్టి విద్యార్థులందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకోండి. విద్య కోసం ఎంతకైనా ఖర్చు చేయడానికి, వైద్యం కొరకు ఎంతైనా ఖర్చు చేయడానికి ముఖ్యమంత్రి గారు వెనుకడిగారు. కాబట్టి మంచిగా చదువుకోవడానికి విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని వినియోగించుకోవాలని విద్యార్థి సోదరులకు అందరికీ కూడా, విద్యార్థిని సోదరులందరికీ కూడా నా విజ్ఞప్తి.